అండి నమస్తే, నేను శ్రీలత. ఈరోజు మా వరంగల్కి చిన్నజీయర్ స్వామి వారు వచ్చారు. అయితే తన రథయాత్ర అనేది స్వామీజీది దాదాపు ఒక 4 కిలోమీటర్ల మేరకు ఉందండి. అన్ని రకాల తెలంగాణ కల్చరు, డ్యాన్సులు, ఆట పాటలతోటి ఆయనని ఊరేగించుకుంటూ మాకు పెట్రోల్ పంప్ దగ్గర హన్మకొండ వాసులకైతే వస్తుందండి. పెట్రోల్ పంప్ దగ్గర నుంచి ఆయన ఆట పాటలతోటి అందరూ ఊరేగించుకుంటూ మంగళహారతి, మన తెలంగాణ పద్యాలు ప్లస్ సాంస్కృతిక పద్యాలు ఇలాంటివన్నీ చదువుకుంటూ కోలాటం వేసుకుంటూ చక్కగా డ్యాన్సులు చేసుకుంటూ మహిళలు, మగవాళ్ళు తక్కువ ఉన్నారు, మహిళలు ఎక్కువ ఉన్నారు. రకరకాల కలర్స్తోని వాళ్ళ వస్త్రధారణతోటి వాళ్ళు చాలా చూడముచ్చటగా అలంకరించుకొని ఆయన రథయాత్ర శోభాయాత్ర నొచ్చండి అంత చక్కగా ఆయన రథయాత్రను కొనసాగించారండి. అంటే ఇది ఎక్కడి నుంచి అంటే పబ్లిక్ గార్డెన్ నుంచి వరంగల్ వాళ్ళకైతే తెలుస్తుందండి. ఆర్ట్స్ కాలేజు గ్రౌండ్ వరకు అండి. అసలు అంత చూసే వాళ్ళకు 2 కళ్ళు సరిపోవు అన్నట్టుగా చాలా చక్కగా తీసుకెళ్లారండి ఆయన. అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఆయన వెల్కమ్ అనేది, ఆయన ఉపన్యాసానికి వెల్కమ్ అనేది ఈ రకంగా మా తెలంగాణ ప్రజలు, వరంగల్ ప్రజలు ఇలా ఆయన ఆహ్వానించి ఇలా ఆయన శోభాయాత్ర ఈ రకంగా సాగించారండి. మీరు కూడా కొంచెము చూస్తారనేసి నేను వీడియో రూపకంగా తీసి పెడుతున్నాను. ఇందులో మాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారండి. కాకపోతే వాళ్ళ బిట్ అనేది కరెక్ట్ క్యాప్చర్ అవ్వట్లేదు, ఎందుకంటే చాలా ఒక 3.5-4 కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉందండి ఆ లైన్ అనేది. అందులో వాళ్ళని దొరకబట్టడం అనేది చాలా కష్టమవుతుంది. చూసారా, ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి. అంటే తెలంగాణ వాళ్ళే వీళ్ళందరూ, వరంగల్ జిల్లా వాసులే వీళ్ళందరూ కూడా, హన్మకొండ వరంగల్ జిల్లా వాసులే. చాలా శ్రద్ధతోటి చక్కగా పట్టు వస్త్రాలు, ఒక్కొక్క టీం వాళ్ళు ఒక్కొక్క కలర్గా ఎంచుకొని చక్కటి వస్త్రధారణతోటి మంచిగా ఆడవాళ్ళు ఏ రకంగా అయితే తయారవుతారో ఆ రకంగా చక్కగా తయారయ్యి స్వామీజీకి వెల్కమ్ చెప్దామనే ఉద్దేశంతో పొద్దున్నేనండి, ఇది 9:30కు స్టార్ట్ అయింది ఈ యాత్ర అనేది. ఆర్ట్స్ కాలేజీకు స్వామివారు చేరుకునేసరికి మాత్రం ఒక 2.5 అవర్స్ పట్టిందండి. చూసారా, ఆ రకంగా బోనాలతో సహా, మా తెలంగాణ కదా, తెలంగాణ అంటేనే బోనాలు కదా, బోనాలు వాళ్ళ ఆటపాటలతోటి స్వామిని చక్కగా ఊరేగించుకుంటూ ఆయన రథయాత్రని ఈ విధంగా చక్కగా గ్రౌండ్ వరకు తీసుకెళ్లారండి. అయితే గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత ఆయన ఉపన్యాసం మాత్రం నేను క్యాప్చర్ చేయలేకపోయాను, ఎందుకంటే వీలవ్వలేదు. ఓన్లీ రథయాత్ర మట్టే తీశాను వీడియో. అసలు ఆ స్వామి భక్తులు 3 కోటి జనాలు ఉండొచ్చు అని చెప్పొచ్చండి. నేను ఒక 25 ఇయర్స్ క్రితం ఇదే హన్మకొండలో స్వామివారు వచ్చినప్పుడు కేడీసీ గ్రౌండ్లో ఉపన్యాసం ఉందంటే ఒకరోజు వెళ్ళామండి మేము. చాలా మేము ఒక 10 నిమిషాలు ఉండొద్దామని వెళ్ళిన వాళ్ళము. సుమారు ఒక 2.5 గంటలు అలా నిలబడి విన్నామండి. అంత చక్కటి మాటలు చెప్తారు. అందులో బోర్ వచ్చేటి ఉండేయండి, మధ్య మధ్యలో నవ్విస్తారు, మధ్య మధ్యలో జోకులు చేస్తారు. ఎవరినైనా అలా ఆకర్షించుకునేలాగుంటాయండి స్వామీజీ మాటలు. ఎవరికి కూడా బోర్ వచ్చేసి ఇంకా చాలే వెళ్ళిపోదాం అనే విధంగా లేకుండా కాస్త దైవికం చెప్తూ, మధ్య మధ్యలో ప్రాపంచికం చెప్తూ, మధ్య మధ్యలో జోకులు వేస్తూ అలా ఉంటుందండి ఆయన ఉపన్యాసం అనేది. మనకు వినటానికి 2 చెవులు సరిపోవనిపిస్తాయండి, అంత బాగుంటుంది. ఇలా పోలీసు రంగం వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేసి, ఎందుకంటే అంతమంది భక్తులని కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం అండి. కంపల్సరీ పోలీసు వాళ్ళ సపోర్ట్ అనేది ఉండాలి. వాళ్ళు కూడా 100% చాలా చక్కగా ఒక లైన్ మొత్తము 1 వే పెట్టేసేసి వాళ్ళని చక్కగా గ్రౌండ్ వరకు తీసుకెళ్లారండి. దీనికి వాళ్ళ శ్రమ చాలా ఉందని చెప్పొచ్చండి, పోలీసు వాళ్ళ శ్రమ కూడా.
చూసారా, చాలా అంటే చాలా ముచ్చటగా అనిపించిందండి డ్యాన్సు. అంటే డ్యాన్సులు ఒక్కటని కాదండి, అంటే వాళ్ళంతా ఆనంద ఉత్సవాలతోటి స్వామివారికి వెల్కమ్ చెప్తున్నారండి. అది బాగా నచ్చింది. స్వామీజీ వారు మనకు ఎప్పుడు కూడా జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ ఇదే పదజాలంతో ఉంటారండి స్వామి అయితే. మనల్ని ఎవరిని కూడా చక్రాంతాలు తీసుకోమని కానీ ఉపదేశాలు తీసుకోమని కానీ ఆయన ఎవరిని బలవంతం చేయరండి. అంటే ఆయన ఉపన్యాసం ద్వారా బలవంతం చేయరు. మనకై మనం ఇష్టమయ్యి మనము వెళ్ళి చేయించుకుంటాము స్వామి అన్న వాళ్ళకే చేస్తారు. అందుకే కావచ్చండి ఇన్ని దశాబ్దాలైనా స్వామి చాలా చక్కగా కొనసాగుతున్నారని చెప్పొచ్చండి. ఎందుకంటే కొంతమంది ఈ మధ్యలో కొంతమంది స్వామీజీలు కమర్షియల్గా ఉంటున్నారు కదా. చిన్నజీయ స్వామి మాత్రము నాకు బుద్ధి ఎరిగినప్పటి నుంచి మాత్రం ఆయన చాలా స్వచ్ఛందంగానే ఆయన ప్రవచనాలు ఇస్తున్నారు, చెప్తున్నారని నాకు అర్థమవుతుందండి. అంటే ఇందులో నాకు అర్థమైందే మీకు చెప్తున్నాను. ఎవరెవరి ఉద్దేశాలు వాళ్ళకు ఉంటాయి కదా. నా ఉద్దేశం అయితే ఇదండి. మొత్తానికి మా వరంగల్ హన్మకొండకి చిన్నజీయ స్వామి గారు ఈరోజు వేయించేసిన వేళ ఇంత చక్కగా వేడుకలు చెప్పారండి మా హన్మకొండ ప్రజలు, మా తెలంగాణ ప్రజలు. స్వామీజీకి 1,000,000 వందనాలండి. మనసులోనే నమస్కారాలు తెలుపుతూ వీడియో ముగించుకుంటున్నాను. స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా మనపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.